హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024 రిజల్ట్ అయితే మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది స్కోర్ కార్డ్స్ కూడా మీరు చూసుకున్నారు. అయితే ఏదైతే మనకి నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు ర్యాంక్ ఏంటి, ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆఫ్ నెక్స్ట్ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ ఏంటని చూద్దాం. అంటే నీట్ 2024 పాయింట్ ఆఫ్ కోర్సెస్ ఏంటి, కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే అంటే ఏ కోర్సెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చూస్తే ఫస్ట్ ఎంబీబీఎస్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అదే మనకి బీడీఎస్ డెంటల్ సర్జన్ ఎదుగుతుంది దానికి ఒకటి. అలాగే నెక్స్ట్ ఏంటి ఆయుష్ కోర్సెస్ ఉంటాయి. ఆయుష్ అంటే బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్. సో ఇవన్నిటిని 1, 2, 3, 4, 5 అని వీటిని మనం ఆయుష్ కోర్సెస్ అంటాం. అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి, సిద్ధ, యోగా, యునాని. సో ఇలా మనకి ఏంటి ఓవరాల్గా 5 కోర్సెస్ ఉంటాయి. ఈ 5 కోర్సెస్ మనం ఆయుష్ కోర్స్ దీన్ని కూడా మీరు నీట్ పాయింట్ ఆఫ్ లో కౌన్సిలింగ్ లోనే ఈ కోర్స్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెటర్నరీ, అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్. సో వెటర్నరీకి వచ్చేసరికి ఆల్ ఇండియా కోటాకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ కూడా నీట్ ఓన్లీ ఆల్ ఇండియా కోటాకే, స్టేట్ కోటాకి కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే నీట్ పాయింట్ ఆఫ్ లో వెటర్నరీలో కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఆల్ ఇండియా కోటాకి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు, స్టేట్ కోటాకి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా మంది ఈ సంవత్సరం వచ్చే డౌట్ ఏంటంటే వెటర్నరీ నీట్ లో ఉంది, అది మనకి ఈఏపీ సెట్ లో లేదు అనుకుంటున్నారు. కానీ ఈఏపీ సెట్ లో కూడా వెటర్నరీ కోర్స్ ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, అది స్టేట్ కోటాకి వస్తుంది. ఆల్ ఇండియా కోటాకి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెటర్నరీ ఆల్ ఇండియా కోటాలో మీరు చేయాలన్నా అండ్ బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా సరే మీరు నీట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే అదర్ స్టేట్స్ లో వెళ్ళి మీరు ఎక్కడన్నా చేయాలంటే ఖచ్చితంగా నీట్ పాయింట్ ఆఫ్ లో మీరు అక్కడ చేయాల్సింది, అంటే దీని కౌన్సిలింగ్ ద్వారా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టండి, ఇది మనకి కోర్సెస్ తాలూకా లిస్ట్ ఇది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి స్కోర్ కార్డ్ చాలా మంది చూసే ఉంటారు. ఈ స్కోర్ కార్డ్కి వచ్చేసరికి మీకు అంటే ఇందులో మనకి ఆల్ ఇండియా ర్యాంక్ అని సపరేట్గా ఉంది, కేటగిరీ ర్యాంక్ సపరేట్గా ఉంది, పీడబ్ల్యూడి ర్యాంక్ సపరేట్గా ఉంది. సో ఏంటిది అంటే ఇక్కడ మనకి స్కోర్ కార్డ్లో మీకు మీకు వచ్చిన ర్యాంక్ ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంకే మెయిన్. ఈ ర్యాంక్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసాను ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 1,44,526 ర్యాంక్ వచ్చింది. సో ఇది ఆల్ ఇండియా కోటాలో మీకు ఉన్నటువంటి ర్యాంక్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన ర్యాంక్ ఇది మాత్రమే. నెక్స్ట్ కేటగిరీ ర్యాంక్ ఇచ్చారు. కేటగిరీ ర్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మొత్తం నీట్ పాయింట్ ఆఫ్ రాసినటువంటి మొత్తం టోటల్ స్టూడెంట్స్ లో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఓబీసీ తీసుకొని ఎస్సీ తీసుకోవచ్చు, ఎస్టీ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ఓబీసీలో మీరు ఎన్నో అంటే ఏ ప్లేస్ లో మీరు ఉన్నారంటే 6,329th ప్లేస్ లో మీరు ఉన్నారు. అంటే ర్యాంక్ అంటే మీరు ఏదైతే మనకు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ లో మీరు ఈ రేంజ్ లో ఉన్నారు. అదే ఆల్ ఇండియా ర్యాంక్ అంటే టోటల్ రాసిన వాళ్ళలో మీరు 1,44,526 ప్లేస్ లో మీరు ఉన్నారు. మీ కేటగిరీ అంటే నీట్ రాసిన వాళ్ళలో ఆల్ ఇండియాలో ఓబీసీ క్యాండిడేట్స్ మొత్తం చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ దాన్ని కంపేర్ చేసుకుంటే వచ్చినటువంటి ర్యాంకులు మీకు 6,329 ప్లేస్ లో మీరు ఉన్నారు. సో నెక్స్ట్ పీడబ్ల్యూడి, ఇదే ఓబీసీ క్యాండిడేట్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు అంటే ఓబీసీ రాసిన అందరిలోనూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ లేదా 30 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 100, 150 లేదా 200 మెంబర్స్ ఉన్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో మీరు 38th ప్లేస్లో ఉన్నారు. సో అయితే ఈ రెండింటిని కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుపెట్టుకుంది ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే, ఈ ర్యాంక్ మాత్రమే. మీరు ఎక్కడైనా సరే కౌన్సిలింగ్లో కానీ ఎక్కడ మీరు ర్యాంక్ రాయాలన్నా సరే అది మనం ఇది మాత్రం మెన్షన్ చేస్తాం. సో ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటిది. అయితే మీరు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత దానిలోనే మీకు కట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా అదే మన స్కోర్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది మీకు కట్ ఆఫ్ స్కోర్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ అండర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ అయితే మనకి అంటే 50th పర్సెంటేజ్ రావాలి. అది మనకి వీళ్ళు ఏంటంటే ఈ కట్ ఆఫ్ స్కోర్స్ 164 to 720 బిట్వీన్ లో మనకి ఈ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ అయితే 40th పర్సెంటేజ్, అలాగే ఎస్సీ ఎస్టీ కూడా 40th పర్సెంటేజ్ ఇచ్చారు. సో వీళ్ళ తాలూకా స్కోర్ కూడా 129 to 163 బిట్వీన్ లో అయితే మనకు కష్టం. అంటే 129 కంటే తక్కువ ఉండకూడదు, 163 పైన మనకు ఉండకుండా ఈ మధ్యలో మనకి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుందని చెప్పి అలాగే మీకు ఆల్రెడీ ప్రతి స్కోర్ కార్డు కూడా కింద మనకి ఇది ఇవ్వడం జరిగింది. సో అయితే ఇది మీకు అంటే ఇక్కడ ఈ కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి, పీడబ్ల్యూ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అంటే మీకు అర్థమవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమేమి కోర్స్ ఉంటాయి అది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. ఆల్ ఇండియా కోటా ఒకటి, మనకి స్టేట్ కోటా ఒకటి. జాగ్రత్త, ఆల్ ఇండియా కోటా ఎప్పుడు కూడా మనకి అంటే 15% ఉంటుంది. 15% మాత్రం మనకి ఫిల్ చేస్తారు ఆల్ ఇండియా కోటాలో. సో ఆల్ ఇండియా కోటాకి మనం అప్లై చేయాల్సినటువంటి పక్కన వెబ్సైట్ కూడా మీకు ఎంసీసీ అంటే అదేంటంటే
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతుందో దాంట్లో జరుగుతుంది కాబట్టి mcc.nic.in లోకి మనం వెళ్తాం. అలాగే స్టేట్ కోటాకి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మీకు రావడం జరిగింది. ఏపీ సపరేట్ టీఎస్ సపరేట్గా ఉంటుంది. సో ఇది అంటే ఏదైనా సరే మాక్సిమం ఏదైనా మనం అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఆల్ ఇండియా కోటాకి అది మనకి స్టేట్ కోటాకి రెండింటి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో రెండింటిలో అప్లై చేసినప్పుడు ఆల్ ఇండియా కోటా ఓన్లీ 50% మాత్రమే ఫిల్ చేస్తారు. సో రిమైనింగ్ 80% ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటాలో ఉంటారు, స్టేట్ కోటాలో ఉంటారు. సో ఆల్ ఇండియా కోటాలో 50%లో మీకు మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా అందరు స్టూడెంట్స్ కూడా మీతో పోటీ ఉంటారు 15%కి. కానీ రిమైనింగ్ స్టేట్ కోటాలో 85% ఏదైతే ఉందో ఆ 85% మీరు మాత్రమే. ఓన్లీ ఏపీ అయితే ఏపీ మనకి, అలాగే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కింద మనకి డివైడ్ అవుతుంది. కానీ టీఎస్కి ఏపీకి చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే టీఎస్కి వచ్చేసరికి ఏపీ స్టూడెంట్స్ మధ్యలో 15% మళ్ళీ ఫ్రీ కోటా ఉంటుంది, ఫ్రీ సీట్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్. ఎందుకంటే మనం విడిపోయిన తర్వాత ఒక 10 years వరకు 15% ఏపీ వాళ్ళకి టీఎస్లో సీట్స్ వస్తాయి, టీఎస్ వాళ్ళు ఏపీలో కూడా మనకి వెళ్ళి చదువుకోవచ్చు. ఇది ఓన్లీ మన ఏపీ టీఎస్ ఈ రెండు స్టేట్స్ మాత్రం ఇది ఉంది. 15% అనేది ఫిల్ చేస్తారు. అంటే ఏపీ స్టూడెంట్స్ టీఎస్ చదవాలి 15%లో మీరు అక్కడ ఫ్రీ సీట్స్లో మీరు చదువుకోవచ్చు. అలాగే టీఎస్ వాళ్ళు ఏపీలో చదవాలి 15% ఉంటుంది. సో ఇది ఒకటే. లేదంటే ఇది ఓన్లీ ఏపీ టీఎస్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఇది ఒకసారి అంటే ఏపీ స్టూడెంట్ ఎగ్జాంపుల్ పెట్టాము. అయితే ఇక్కడ మనకి ఏంటి ఏపీ స్టూడెంట్స్ కానీ టీఎస్ స్టూడెంట్స్ కానీ 3 ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటాకి కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఏపీ స్టూడెంట్ అయితే టీఎస్లో 15% కోటా ఉంటే దానికి కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టి టీఎస్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. సో ఇది అలాగే ఏపీ అదే టీఎస్ స్టూడెంట్స్ అయితే ఆల్ ఇండియా కోటాకి, స్టేట్ కోటాకి, ఏపీ ఏదైతే కౌన్సిలింగ్ అవుతుందో ఆ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఏ స్టేట్స్ అయినా సరే వాళ్ళ స్టేట్లో మాత్రమే 85%కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఓన్లీ 15%. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్లోనే 85% అనేది మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆల్ ఇండియా కోటా మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు వరుసగా రౌండ్ 1, రౌండ్ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే సీట్స్ రావు వాళ్ళు రౌండ్ 2కి వెళ్తారు. అలాగే రౌండ్ 2 ఇలా మనకి 2-3 రౌండ్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా సీట్స్ ఫిల్ అవ్వకపోతే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రాగా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ కోటా మనకి నెక్స్ట్ ఏంటంటే స్టేట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటా స్టార్ట్ అవ్వచ్చు. సో ఏపీ వాళ్ళు అలాగే టీఎస్ రెండు కూడా మీరు అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్టేట్ కోటాలో ఏపీకి టీఎస్ కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి ఇది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏదైతే కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఆల్ ఇండియా కోటాలో ఎలా ఉంటుంది, ఒక సీట్ వస్తే ఎలా ఉంటుంది, సీట్ రాకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.